దినమే నీ శుభదినం, ఆనందించి నే స్తుతించెదను. దేవత దేవునికి మహిమ ఘనత ప్రభావాలు కలుగును గాక. హల్లెలూయా. ఎందుకంటే మన యేసు సజీవుడు, మన క్రీస్తు పునరుద్ధానుడై ఉన్నాడు. మరణము అన్నది ఇక మీదట మన పైన అజమాయిషి చేయడానికి వీలు లేదు. ఎందుకంటే మరణాన్ని జయించి ఉన్నాడు యేసయ్య. యేసు క్రీస్తునకే మహిమ ఘనత ప్రభావాలు కలుగును గాక. ఈ ఉదయకాలమున ఈ యొక్క వాక్యాన్ని వీక్షించుటకు సిద్ధపడిన మీ అందరికీ కూడా ప్రేమపూర్వకమైన ఆహ్వానము. ప్రియమైన దేవత దేవుని బిడ్డలారా, ఈ యొక్క దినము శుభదినము. ఇది అన్నిటికన్నా మించిన శుభదినము. దేవునికే మహిమ ఘనత ప్రభావాలు కలుగును గాక. ఎందుకంటే మరణం అన్న దానికి అతీతమైన వాడే దేవుడు. కానీ ఆయన మరణం చెందడము అన్నది ఈ యొక్క విశ్వమునే తలక్రిందులుగా చేసిన యొక్క వైనం. అలాంటి మరణాన్ని కూడా మన కొరకు ఆయన స్వీకరించాడు. మన నిమిత్తమై యేసయ్య మరణించాడు. ఆయన శిలువ శ్రమల ద్వారా, ఆయన శిలువను మోసుకుంటూ శిలువ పైకెక్కి శ్రమలు హింసలు ద్వారా మరణించినా కూడా, సమాధి చేయబడిన తరువాత కూడా ఆయన యొక్క జీవపు స్థితి ఏ మాత్రము కూడా మారలేదు. అది ఎవరు కూడా మార్చలేనటువంటి యేసుక్రీస్తు యొక్క గొప్పతనం. ఆయన నామమునకే మరొక్కసారి మహిమ ఘనత ప్రభావాలు కలుగును గాక. ఎందుకనగా యేసుక్రీస్తు మరణాన్ని జయించాడు అని లేఖనములు సెలవిస్తూ ఉన్నాయి, బైబిల్ సెలవిస్తూ ఉంది. ఆయన అపోస్తులైన వారు, అభిషేకము ద్వారా నింపబడిన అనేకులు దీన్ని గూర్చి వ్రాయడం జరిగింది. ఇది ప్రవచనాత్మకముగా వ్రాసిన వారు పాత నిబంధన గ్రంథంలో ఉన్నవారైతే, కానీ దీన్ని కల్లారా చూచి వారు ఆయనతో మాట్లాడి యేసయ్యను వీక్షించిన వారు దీనిని వ్రాయడం జరిగింది. దేవత దేవునికి మహిమ ఘనత ప్రభావాలు కలుగును గాక. అందుకే అపోస్తులైన పేతురు అపోస్తుల కార్యములలో 2వ అధ్యాయము 31వ వచనంలో ఆయన అంటూ ఉన్నాడు, ఈ దేవుడు ఈ యేసును మరణం నుండి లేపాడు, దీనికి మేమే సాక్షులము అని ఆయన అంటూ ఉన్నాడు. ఒకసారి వాక్యాన్ని చదువుకుందాం. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 32వ వచనం, ఈ యేసును దేవుడు లేపెను, దీనికి మేమందరము సాక్షులము. హల్లెలూయా. దేవత దేవునికి మహిమ ఘనత ప్రభావాలు కలుగును గాక. ప్రియమైన దేవత దేవుని బిడ్డలారా, ఈ యేసును అని అపోస్తులైన పేతురు అనేక మంది మధ్య నిలబడి, ఆయన గొప్పవారి మధ్య, ధనికుల మధ్య, ప్రధానుల మధ్య, యాజకుల మధ్య, శాస్త్రులు, పరిసయ్యులు, యూదులందరి మధ్య ఆయన నిలబడి ఆయన ప్రకటించుచూ ఉన్నాడు. ఇదంతా కూడా మేము చూచాము, దీనిని మేము దాన్ని ధృవీకరిస్తూ ఉన్నాము. ఇది ఎస్ అని మేము చెప్తున్నాం. ఎందుకంటే దీనికి మేమే సాక్షులము. మేము వేరొకరు చెప్పినది విని మీకు చెప్పట్లేదు, కానీ మేము దీనిని అనుభవించిన వారమై ఉన్నాము. ఇది నిజమైనది, ఇది సత్యమైనది. యేసయ్య మరణించడం అన్నది ఎంత సత్యమైనదో, యేసుక్రీస్తు మట్టికి మన్ను అయిపోకుండా, యేసుక్రీస్తు మృతులలో మృతుడుగా కాకుండా ఆయన తిరిగి లేచాడు అన్నది అత్యంత శక్తివంతమైన సత్యము. ప్రియమైన దేవత దేవుని బిడ్డలారా, దీన్ని మనము నమ్మాలి, విశ్వసించాలి. యేసుక్రీస్తు సజీవుడై ఉన్నాడు, యేసుక్రీస్తు పునరుద్ధానుడై ఉన్నాడు. దీనికి జీవ గ్రంథమైన బైబిల్ మాత్రమే కాదు సాక్ష్యము. నిజమే, బైబిల్ తప్ప మనకు ఇంకా మిగిలిన ఎలాంటి సాక్ష్యములు, రుజువులు అవసరం లేదు. కానీ ఎవరైతే ఇంకా సందేహిస్తూ ఉన్నారో, ఎవరైతే ఇంకా అవిశ్వాసంతో ఉన్నారో, వారి కొరకు ఉన్న సమాచారం ఏంటో తెలుసా? ఇప్పటికీ కూడా ఇజ్రాయెల్ దేశంలో కావచ్చు, లేదు అంటే యూదుల చారిత్రాత్మకమైన అనేకమైన మత గ్రంథములలో కావచ్చు, అలాగే పురావస్తు శాఖ యొక్క వారు క్రోడీకరించి, వారు ముందుగా కొన్ని వేల సంవత్సరములు లిఖించి పెట్టిన ఆ యొక్క ఆర్కియాలజికల్ ఎవిడెన్సెస్ లో కావచ్చు, యేసుక్రీస్తు నిజముగా సిలువ వేయబడ్డాడు, ఆయన మేకులతో సిలువకు కొట్టబడ్డాడు, ఆయనకు నిజముగా ముళ్ళ కిరీటం పెట్టబడింది, ఆయనను నిజముగా కొరడాలతో కొట్టారు, హింసించారు, గాయపరిచారు, వేదనకు ఆయన గురి చేశారు, అత్యంత క్రూరముగా హింసించి ఆయన సిలువకు వేసి ఆయన మరణమయ్యేలాగా చేశారు, నిజముగా ఆయన్ను చంపారు, నిజముగా ఆయన చనిపోయి సమాధి చేయబడ్డాడు అన్నది నిజమే అని వారి గ్రంథములలో కూడా, అలాంటి ఆర్కియాలజికల్ ఎవిడెన్సెస్ లో కూడా వ్రాయబడి ఉన్నాయి. మరి ఆయన సిలువ వేయబడి, ఆయన నిజముగా హింసింపబడి, ఆయన నిజముగా మరణించిన తర్వాత సమాధి చేయబడ్డాడు అన్నది ఎంత నిజమో, వాటికి ఎన్ని ఆర్కియాలజికల్, ఫిజికల్, నోటబుల్ ఎవిడెన్సెస్ ఉన్నాయో దానికి మించి యేసయ్య పునరుద్ధానుడై ఉన్నాడు, ఆయన జీవాధిపతి, ఆయన సజీవుడై ఉన్నాడు, మరణంను గెలిచి తిరిగి లేచిన వాడు. ఆయన ఏ సమాధిలో ఉన్నాడో ఆ సమాధిలో 3 రోజుల
రోజులు తిరగకుండానే ఆ సమాధి యొక్క బండ తొలగింపబడింది. అది పక్కకు తొలగిపోయింది అత్యద్భుతముగా. అది అసాధ్యమైన కార్యము. మరి లోపల ఎవరూ లేరు, యేసయ్య శరీరమే లేదు. అన్ని గాయములు, అంత హింసింపబడిన ఆ శరీరము లోపల ఎక్కడ కూడా దొరకలేదు. ఆయన తిరిగి లేచాడు. నిజముగా ఆయన తిరిగి లేచి తన యందు విశ్వాసం ఉంచబడిన స్త్రీలకు కావచ్చు, తన యందు విశ్వాసం ఉంచిన శిష్యులకు కావచ్చు, విశ్వాసులైన అనేక మందికి కావచ్చు, ఆయన కనిపించాడు అని ఆర్కియలాజికల్ ఎవిడెన్సెస్ లో కూడా వీటిని వ్రాయడం జరిగింది. దేవుని నామానికే మహిమ ఘనత ప్రభావాలు కలుగును గాక. అలాగున యూదయ, యెరూషలేము లేదు అనంటే ఇజ్రాయేలు ఆ యొక్క ప్రాంతములలో మాత్రమే కాదు, ప్రపంచమంతా కూడా దీని యొక్క సౌండ్ చాలా గట్టిగా వినబడడం జరిగింది. అది ఆ కాలంలో మాత్రమే కాదు, ఇప్పటికీ కూడా ఇది జీవంతో నింపబడిన వాక్కు వార్తయే. ప్రియమైన దేవతి దేవుని బిడ్డలారా, మరి ఈ విషయాన్ని వింటున్న మీరు, మీ విశ్వాసము యేసుక్రీస్తునందుండగా మనము వీటిని బట్టి మరింతగా మన విశ్వాసంలో మనము బలపరచబడాలి. మరింతగా మనము మన జీవాధిపతిని ఆశ్రయించాలి. మనము యేసుక్రీస్తు యొక్క మరణము, ఆయన యొక్క ఏదైతే ఆయన గొప్ప అత్యద్భుతముగా ఆయన మరణించి సమాధి చేయబడ్డాడో దాని వరకే మనము ధ్యానించి ముగించబడే విశ్వాసులము కాదు. కానీ యేసుక్రీస్తు యొక్క మరణంతో పాటు యేసుక్రీస్తు పునరుద్ధానాన్ని కూడా కోరుకునే విశ్వాసులమే మనము. దేవతి దేవునికి మహిమ ఘనత ప్రభావాలు కలుగును గాక. అందుకే అపోస్తులైన పౌలు తన యొక్క కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలోని 15వ అధ్యాయం అంతా కూడా యేసుక్రీస్తు పునరుద్ధానమును గూర్చి విశేషముగా ఆయన వివరిస్తూ దానిని గూర్చి ఆయన వివరముగా ఆయన వ్రాయడం జరిగింది. దేవుని నామానికే మహిమ ఘనత ప్రభావాలు కలుగును గాక. మరి అపోస్తులైన పౌలు అంటూ ఉన్నాడు కదా, యేసుక్రీస్తు యొక్క పునరుద్ధానము అత్యంత కీలకమైనది విశ్వాస జీవితములో. యేసుక్రీస్తు పునరుద్ధానము అవ్వకపోతే మన విశ్వాసము కేవలము అది వ్యర్థమైనది. యేసుక్రీస్తు ఇన్ని ఘోర శ్రమలు అనుభవించి, మన కొరకు రక్తం కార్చి, మన కొరకు గాయములు నొంది, మన కొరకు సిలువ వేయబడి సిలువ ఎక్కి అన్ని శ్రమలు భరించి మరణించి ఇంత ప్రేమను మన కొరకు కనుపరిచి యేసుక్రీస్తు గనక పునరుద్ధానుడు అయి ఉండకపోతే మన విశ్వాసము దేనికి పనికిరానిదిగా అయి ఉండేది. మనము దేనికి పనికిరాని వారముగా అయి ఉండేవారము. కానీ దేవుడు మనల్ని నిరుత్సాహపరచలేదు. కానీ దేవుడు మనల్ని ఒట్టి వారిగా వదిలిపెట్టలేదు. నిజముగా ఆయన యొక్క పరిపూర్ణమైన విజయమును మన కొరకు కనుపరిచాడు. ఆయన యొక్క పరిపూర్ణమైన విజయం మరణాన్ని జయించిన తరువాతే వచ్చింది అన్నది మనం అర్థం చేసుకునేంతగా ఈ ప్రత్యక్షతను లేఖనములలో దేవతి దేవుడు మన కొరకు పొందుపరిచి ఉన్నాడు. దానిని బట్టి దేవునికి మహిమ ఘనత ప్రభావాలు కలుగును గాక. మరి యేసయ్య మరణాన్ని జయించి ఆయన పునరుద్ధానుడై తిరిగి లేచి ఆయన బిడ్డలైన వారందరికీ ఆయన ప్రత్యక్షపరచుకొని తాను ఏ విధముగా సజీవుడై ఉన్నాడు, ఆయన మరణించిన తిరిగి మరలా ఏ విధముగా దేవుని యొక్క శక్తి చేత లేపబడ్డాడు, పరిశుద్ధాత్ముని చేత ఎలాగున ఆయన లేపబడ్డాడు, తండ్రి చేత మృతులలో మృతుడుగా కాక ఆయన సజీవుడుగా ఎలాగున లేపబడ్డాడు. దీనిని యేసయ్య తనకు తానుగా అందరికీ కనపరుచుకున్నాడు. దేవతి దేవునికి మహిమ ఘనత ప్రభావాలు కలుగును గాక. నిజముగా మనము సజీవులము, మనము జీవము కలిగిన వారము. ఇది మన వలనైనది కాదు, కానీ ఇది మన ప్రియుడైన ప్రభు అయిన యేసుక్రీస్తు వలన కలిగినదే. యేసుక్రీస్తు కృప వలన మనము సజీవులమై ఉన్నాము. యేసుక్రీస్తు యొక్క మరణ పునరుద్ధానముల వలన మనము సజీవులమై ఉన్నాము. మనము కూడా ఈ పునరుద్ధానములో పాలివారు అగు కృపను యేసయ్య మనకు అనుగ్రహించాడు. పునరుద్ధానపు శక్తిని ఇప్పుడు ఆయన యందు విశ్వాసం ఉంచిన మనకు ఆయన రక్షణలో, ఆయన విమోచనలో మనకు అనుగ్రహించున్నాడు. అది మనలోనే ఉన్నది. ఆ పునరుద్ధానపు శక్తిని ఆశ్రయించు జనులుగా మనం ఆయన ఎప్పుడు మర్చిపోలేదు. యేసుక్రీస్తు అంటున్నాడు కదా, నేనే పునరుద్ధానమును, నేనే జీవమును, నేనే జీవమును, నేనే పునరుద్ధానమును అని ఆయన అన్నంత పని చేశాడు. దేవాతి దేవునికే మహిమ కలుగును గాక. ఈ భూమి మీద ఉన్నప్పుడు నిజముగానే ఆయన జీవాధిపతి, కానీ ఆయన మరణించిన తరువాత ఎవరికి కనిపించకుండా యేసయ్య కాల గర్భములో కలిసిపోలేదు. ప్రియులారా, మరణించిన తరువాత
కూడా ఆయన ఏమై ఉన్నాడో మనకు ప్రత్యక్షపరచుకున్న దేవుడే యేసయ్య. మరణానికి ముందు ఆయన సజీవుడుగా ఉన్నాడు, అయితే మరణం తరువాత కూడా ఆయన ఏమై ఉన్నాడో మనకు బయలుపరుచుకున్నాడు. అదే పునరుద్ధానుడైన యేసయ్య. దేవత దేవునికే మహిమ ఘనత ప్రభావాలు కలుగును గాక. మరి దీన్ని గూర్చి అపోస్తులైన మత్తయి, దీన్ని గూర్చి అపోస్తులైన మార్కు, దీనిని గూర్చి అపోస్తులైన యోహాను, దీనిని గూర్చి అపోస్తులైన లూకా, వీరందరూ కూడా ఎంతో గొప్పగా, అలాగే పేతురు, అపోస్తులైన పౌలు, ఇలాగున అభిషిక్తులైన వారందరూ కూడా ఆయన పునరుద్ధానమును గూర్చి, పునరుద్ధానం వలన మనకు కలుగు జీవమును గూర్చి, పునరుద్ధానపు శక్తిని మనము ఏ విధముగా అనుభవించగలమో ఆయన యందు విశ్వాసం ఉంచుచున్న మనము కూడా సజీవులమే, జీవము కలిగిన వారమే. ఏ విధముగా మన రక్షణ నిజమైనది, మన విమోచన నిజమైనది, మన రక్షణకు ఏది కీలకమైనదో వారందరూ కూడా మనకు వివరించడం జరిగింది. దేవతి దేవునికే మహిమ ఘనత ప్రభావాలు కలుగును గాక. హల్లెలూయా. యేసయ్య మరణాన్ని జయించాడు. మనమంతా కూడా దీన్ని బట్టి ఆనందించవలసిన వారమై ఉన్నాము, సంతోషించవలసిన వారమై ఉన్నాము. ఎందుకంటే మన మరణం క్యాన్సల్ అయిపోయింది దీని ద్వారా. ఒకవేళ యేసుక్రీస్తు ఇంతగా మనల్ని ప్రేమించి ఆయన ఈ గొప్ప ఘోర భయంకరమైన శ్రమలు ప్రేమతో మన కొరకు అనుభవించి అలాగే మరణించి ఇక తర్వాత కనిపించకుండా ఉంటే, పునరుద్ధానం అన్నదే లేకుండా ఉంటే మన విశ్వాసానికి పరిపూర్ణత లేదు. యేసుక్రీస్తు అలాంటి వాడు కాదు, పరిపూర్ణుడైన దేవుడే. ఆయనలో దైవత్వం యొక్క పరిపూర్ణత నిండుగా కలిగిన వాడే యేసయ్య. దైవత్వం యొక్క పరిపూర్ణత ఆయనలో పరిపూర్ణంగా ఉన్నది. మరి ఇది ఆయన పునరుద్ధానము ద్వారా నిరూపించుకున్నాడు. యేసుక్రీస్తు తిరిగి లేచాడు. హల్లెలూయా. తిరిగి లేచిన వాడు, జీవం కలిగిన వాడు యేసయ్య. ఈ యొక్క సందేశము మన అందరికీ తెలుసు, మనం దీన్ని ఎప్పుడూ మర్చిపోకూడదు. మరి ఇది దేనికి సంకేతం అంటే నిజముగా యేసుక్రీస్తు దేవుడు అన్నదానికి సంకేతం, నిజముగా యేసయ్య జీవం కలిగిన వాడు అన్నదానికి సంకేతం, నిజముగా యేసుక్రీస్తు సృష్టికర్త అయిన వాడు అన్నదానికి సంకేతం. ఈ విశ్వములో మరణించి తిరిగి లేచిన వాడు ఒకడు కూడా లేడు. ప్రేమైన దేవత దేవుని బిడ్డలారా, అలాగే బయట నుండి ఎవరైనా చూస్తుంటే మీ అందరికీ కూడా మరణించి తిరిగి లేచిన వాడు ఒక్కడు ఉన్నాడు అని మీరు చూపించండి. ఎవరు తిరిగి లేచారో ఒక్కరిని చూపించండి. ఈ విశ్వంలో ఒక్కరు కూడా లేరు. హల్లెలూయా. దేవత దేవునికి మహిమ ఘనత ప్రభావాలు కలుగును గాక. మరి తిరిగి లేచిన ఒకే ఒక్కడు యేసుక్రీస్తు. ఆయన నామమునకే మహిమ ఘనత ప్రభావాలు కలుగును గాక. మరి ఆయన యందు విశ్వాసం ఉంచిన వారిని కూడా ఒక్క దినమున ఆ విధముగానే తిరిగి ఆయన లేపబోతున్నాడు. ఇది విశ్వసించిన వారందరూ కూడా నిజముగానే ఆయనతో పాటు నిత్య జీవములో ఆయన సమృద్ధి జీవాన్ని అనుభవించనై ఉన్నారు. దానిని బట్టి దేవత దేవునికే మహిమ ఘనత ప్రభావాలు కలుగును గాక. దీనిని బట్టి మరింతగా మన ప్రభువును మనము స్తుతించి ఘనపరిచి మహిమపరుస్తూ ఆయన కొనియాడుతూ కీర్తిస్తూ ఆయన పునరుద్ధానములో మనం పాల్పంపులు పొందుచు, ఆయన పునరుద్ధానములో నుండి పునరుద్ధానపు శక్తిని మనము కూడా ఆశ్రయిస్తూ, పునరుద్ధానపు శక్తి ద్వారా గొప్ప కార్యములు మన జీవితంలోను అలాగున ఈ భూమి పైన అనేకుల జీవితములలోను మనము విత్తి ఆయన నామమును మహిమపరుస్తూ ఆయన రాజ్యమును కట్టెదముగాక. ప్రార్థించుకుందాం. థాంక్యూ ఫాదర్, థాంక్యూ జీసస్, థాంక్యూ హోలీ స్పిరిట్ గాడ్. దేవా మీకు వందనాలు, యేసయ్య మీకు వందనాలు, పరిశుద్ధాత్మ దేవ మీకు మహిమ ఘనత ప్రభావాలు చెల్లిస్తున్నాం. ఈ యొక్క శుభ దినాన్ని బట్టి, ఈ యొక్క నూతనమైన దినాన్ని బట్టి, ఈ యొక్క పునరుద్ధాన దినాన్ని బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం నాయన. ఇదిగో తండ్రి నాయన, మరణించిన యేసు నాయన మృతులలో మృతుడుగా లేడు, కానీ సజీవుడై పునరుద్ధానుడై తిరిగి లేచిన వాడు, పునరుద్ధానుడైన వాడే యేసయ్యని నాయన మేము నాయన ఎలుగెత్తి ప్రకటించే కృపను ధన్యతను మీరు మాకు అనుగ్రహించారు. ఇది మొదట మాకు విశ్వాస నిరీక్షణను కలుగ చేస్తూ మేము యేసుక్రీస్తునందు విశ్వాసం వచ్చి నిజమైన రక్షణలో పాల్పంపులు పొందుచు రక్షణను నాయన బహుమానముగా స్వీకరించి మీ రాజ్యములో చేర్చబడి మీ యందు ఆనందించు వాళ్ళుగా నాయన మొదట మీరు మమ్మల్ని చేశారు. అలాగుననే ఈ యొక్క నాయన పునరుద్ధానపు సువార్తను, ఈ రక్షణ సువార్తను, ఈ నిజమైన సువార్తను అనేక మందికి మేము వినిపింపచేసే కృపను కూడా మీరు మాకు అనుగ్రహించినందుకు మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఈ యొక్క ప్రార్థన, స్తుతి, ఆరాధన మీకే చెల్లించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.